హలో గైస్, మనం ఈరోజు కోడింగ్ ప్రాక్టీస్ 26లో లిస్ట్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. ఇందులో ఏంటంటే ఇన్సర్ట్, అపెండ్, పాప్, రిమూవ్, సార్ట్ ఇవన్నీ గురించి ఇచ్చారు. ఇక్కడ దేనికి వాల్యూస్ ఇచ్చారు, దానికి సంబంధించిన కోడింగ్ కూడా ఇచ్చారు. ఏం చేస్తే ఎట్లా వస్తుంది ఏందన్నది. సో కాబట్టి మనం ఇక్కడ వాల్యూస్ చూసుకొని చేసుకోవాలి. సో ఫస్ట్ మనము a ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుందాం. ఎందుకంటే మన వాల్యూ ఇక్కడ 5 ఇచ్చారు కదా, దాన్ని మనం తీసుకుంటున్నాం. అలాగే నంబర్స్ లిస్ట్, ఇది ఒక ఎంటీ లిస్ట్ పెట్టుకోవాలి. ఇందులో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ A అని పెట్టుకున్నాం. ఇక్కడ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటేనే మనకి వస్తుంది. ఇఫ్ capital N of 0 equals to ఏంటి insert ఉందనుకోండి, ఇంటీజర్ కానీ ఎందుకు తీసుకుంటామంటే మనకి ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక ఇంటీజర్ ఉండాలి ప్లస్ ఒక ఇండెక్స్ ఉండాలి. అలా ఉంటేనే అది వస్తుంది అన్నట్టు, లేదంటే కష్టం. కాబట్టి ఇంటీజర్ తర్వాత ఇండెక్స్ N1 తీసుకుంటాం. నంబర్ లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ చేయాలి తెలుసు కదా, ఇండెక్స్ తర్వాత ఇంటీజర్, ఈ రెండింటిని ఇస్తాం. తర్వాత ఒకవేళ ఇది కాకుంటే ఎలిఫ్ క్యాపిటల్ N of 0 ఈక్వల్స్ టు అపెండ్ ఉందనుకోండి, వాల్యూ, దాని వాల్యూ ఎంత అండి, ఇంట్ ఆఫ్ N1 నంబర్ లిస్ట్ తీసుకొని డాట్ అపెండ్ అని పెట్టేసి దాని వాల్యూ ఇవ్వాలండి. ఇది కూడా కాకుండా ఏమవుతుందంటే ఎలిఫ్ N of 0 ఈక్వల్స్ టు పాప్ నంబర్ లిస్ట్ డాట్ పాప్ ఆఫ్ అని ఇవ్వాలి. ఇది కూడా కాకుండా ఏంటంటే ఎలిఫ్ చేయాలి. మళ్ళీ ఎలిఫ్ క్యాపిటల్ N of 0 ఈక్వల్స్ టు రిమూవ్ చేస్తున్నాం. దీనికి కూడా వాల్యూ ఇస్తామండి. ఇంట్ ఆఫ్ N1 నంబర్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ వాల్యూ, దాని వాల్యూ ఇచ్చాం. ఇది కూడా కాకుండా అండి ఎలిఫ్ మళ్ళీ సేమ్ అలాగే అండి. ఎలిఫ్ N of 0 ఈక్వల్స్ టు సార్ట్ అని ఇచ్చేస్తాం. దీనికి ఏంటంటే నంబర్ లిస్ట్ మళ్ళీ సేమ్ డాట్ సార్ట్ పెడతాం. ఇది కూడా కాకుండా అండి ఎలిఫ్ N of 0 ఈక్వల్స్ టు ప్రింట్ అని ఇచ్చేసి నంబర్ లిస్ట్ డాట్